ఆ రీతిగానే ఈ దినము త్రిత్వంలోని 11వ ఆదివారంలోకి మనమున్నాం. ఈ 11వ ఆదివారంలో ప్రాముఖ్యముగా ఈనాటి అంశం, పాపి దేవుని ప్రేమను పొందాలంటే ఏం చేయాలి? ఒక పాపి దేవుని ప్రేమను పొందాలంటే ఏమి చేయాలి? ఈ 3 పాఠ్య భాగాలలో ప్రాముఖ్యమైన మాటలను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుడు నరుణ్ణి యథార్థముగా పుట్టించగా అపవాది ద్వారా వారు వివిధ తంత్రాలను కల్పించుకున్న వారై ఉన్నారు. ఆదాము అవ్వలు దేవుని మాట అంగీకరించకపోగా ఆజ్ఞ వ్యతిరేకముగా పాపము చేస్తున్నారు. ఈ పాపం వలన మానవుని యొక్క జీవితము పాపముతోనే పాపానికి దాసులుగానే మిగిలిపోయాం.